ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్ నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. కులగణనపై బీజేపీకి షాక్ ఇచ్చేలా రేవంత్ రెడ్డి భారీ ప్లాన్ చేస్తున్నారు. తమ డిమాండ్ వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైందనే సందేశాన్ని పంపేలా సభను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సభ ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ఈరోజు ప్రధానంగా పార్టీ పెద్దలతో సీఎం చర్చిస్తారనే టాక్ వినబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ మోడల్ను దేశం అనుసరిస్తుందని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది. కులగణనపై బీజేపీకి షాక్ ఇచ్చేలా రేవంత్ రెడ్డి భారీ ప్లాన్ చేస్తున్నారు. తమ డిమాండ్ల వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైందనే సందేశాన్ని పంపేలా సభ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, సభ ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ఈరోజు ప్రధానంగా చర్చించనున్నారా? కులగణనకు సంబంధించి కూడా ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక కులగణనకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇక రాష్ట్రంలో కులగణన చేసింది. ఆ కులగణనతో 42% సంబంధించి కూడా బీసీలకు ఉద్యోగ రాజకీయ విద్యా రిజర్వేషన్లు కల్పన దిశగా కూడా దీనికి సంబంధించి కూడా బిల్లును చేసింది. దానికి సంబంధించి కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతికి సంబంధించి కూడా దానికి చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్రపతికి ఈ బిల్లును పంపించడం జరిగింది. ఇక ప్రధానంగా కులగణన అంశానికి సంబంధించి కూడా దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఈ నిర్ణయానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలు డిమాండ్ వెలువెత్తుతున్న నేపథ్యం ఉంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా తెలంగాణ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణని తమ రాష్ట్రాల్లో చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్ వెలువెత్తుతున్న నేపథ్యంలో దేశ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కులగణన అలాగే జనగణనకు సంబంధించి కూడా ఇక మొన్న క్యాబినెట్ సమావేశాలకు సంబంధించి కూడా రెండు చేయబోతున్నట్టుగా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ అంశానికి సంబంధించి అంటే దేశంలో కులగణన జనగణనకు సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడితోనే ఇప్పుడు దేశ కేంద్ర ప్రభుత్వం తలొంచింది. ఇక కులగణనకు సంబంధించి కూడా రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన కలగా చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర నుంచి కూడా ఇక దేశంలో సామాజిక రాజకీయ సమీకరణలు మారాలి, ఇక అందరికీ సమాన అవకాశాలు దక్కాలి, దీనికి కులగణన ఒక్కటే మార్గం అనేది కూడా ఆయన ఏదైతే భారత్ జోడో యాత్ర పాదయాత్ర చేస్తున్న క్రమంలో కూడా చెప్పడం జరిగింది. ఇక కులగణనకు సంబంధించి కూడా దేశంలో ఎక్స్రేలాగా జరగాలని కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఇక రాహుల్ గాంధీ ఆదేశం మేరకే రాష్ట్రంలో కులగణన జరిపారు. కులగణనకు సంబంధించి కూడా ఆ బిల్లును పంపించడం జరిగింది. ఇప్పుడు దేశ ప్రజల చూపు అంతా కూడా ఆ రాష్ట్రాల దేశ ఏదైతే రాజకీయ నేతలంతా చూపు తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పడేది. ఎందుకంటే తెలంగాణలో కులగణన సక్సెస్ అయింది. తెలంగాణకు సంబంధించి కూడా సమగ్ర కులగణనకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లకు బీసీలకు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు ఇప్పుడు సంబంధించి కూడా ఇప్పుడు దీన్ని సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దీన్ని ఏదైతే దేశ తెలంగాణ మోడల్గా క్లెయిమ్ చేసుకోవాలని పార్టీ వ్యూహాత్మకంగా వెళుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కులగణన సంబంధించి తెలంగాణ మోడల్గా తీసుకుంది. తెలంగాణలో కులగణన జరిగిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే కులగణనకు సంబంధించి ఇప్పుడు దేశంలో మొదలెట్టినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు చేసుకునేందుకు సిద్ధమైంది. దీంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక నిన్న సంబంధించి కూడా సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. ఢిల్లీలో సమావేశాల పైన కూడా పలు అంటే ఈ కులగణన అంశం పైన కూడా తీర్మానం జరిగింది. ఇక దేశానికి తెలంగాణ మోడల్గా నిలిచింది. కులగణనకు సంబంధించి కూడా తెలంగాణను మోడల్గా తీసుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వం అనేది కూడా నిన్న సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఈరోజు అంటే పెద్ద ఎత్తున
ఈ బహిరంగ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే కులగణన అంశానికి సంబంధించి కూడా దేశంలో రోల్ మోడల్గా నిలిచిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ అంశాన్ని తమ పార్టీలోకి క్లెయిమ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు సంబంధించిన భారీ బహిరంగ సభ ద్వారా కూడా ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఇంట్లో భాగంగానే ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఈరోజు ఢిల్లీ అధిష్టాన పెద్దలతో చర్చించారు. అయితే హరీష్ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య ఇది ఒక ఆధిపత్య పోర్లాగా కూడా కనిపిస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఈ జనగణన విషయంలో ఇది క్రెడిట్ అంతా బీజేపీకి దక్కుతుందని బీజేపీ మాట్లాడుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన కులగణన ఏదైతే ఉందో ఇదంతా కూడా తప్పుల తడకని మరి బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఒక రకంగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఏదైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? రైట్. ఎందుకంటే కులగణన అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ఎప్పుడైతే కులగణన అంశాన్ని లేవనెత్తారో అప్పటి నుంచి కూడా బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. ఒకవైపు పార్లమెంట్లో కూడా కులగణనతో దేశంలో ఆ సామాజిక వర్గాలకు సంబంధించి కావచ్చు, దేశ వనరులు ఆ జనాభా ప్రతిపాదికన వాళ్ళకు ఆ వనరులు కేటాయించబడతాయి, ఆ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతాయని కూడా ప్రధానంగా కులగణన జరగాలి దేశంలో అనే ప్రధానమైన డిమాండ్ రాహుల్ గాంధీ వెలువెత్తుతూ వస్తూ ఉన్నారు. దీనిలో స్వయంగా పార్లమెంటుకు సంబంధించి కూడా ఈ అంశం పైన చర్చ జరగాలని కూడా పట్టుబట్టిన నేపథ్యం ఉన్నది. ఇక అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో సంబంధించి కూడా కులగణన చేపట్టడం జరిగింది. ఇక కర్ణాటక కావచ్చు, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా ఈ రాష్ట్రాల్లో కులగణన పూర్తయింది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి అంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని లేవనెత్తారో ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. భారత్ జోడో యాత్రకు సంబంధించి కన్యాకుమారి నుంచి కూడా కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. ఆ జోడో యాత్ర ద్వారా కూడా ప్రజల నుంచి కూడా ఈ అంశాలన్నిటిని కూడా రాహుల్ గాంధీ విన్నారు. ఇక వాళ్ళ సమస్యలు కావచ్చు, వాళ్ళ కష్ట సుఖాలకు సంబంధించి కూడా అన్ని అంశాలు వింటూ పాదయాత్ర కొనసాగిన నేపథ్యం ఉందిగా వాటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే రాష్ట్రంలో దేశంలో ఎక్స్రే లాగా కులగణన జరగాలి. ఆ కులగణనకు సంబంధించి కూడా ఏదైతే ఆ ప్రతిపాదికన దేశ వనరులు పంచబడాలి. కులగణన సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేక నిధులు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు సమానంగా దక్కాలంటే ఖచ్చితంగా కులగణన జరగాలని కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సంబంధించి తెలంగాణలో కులగణనకు సంబంధించి కూడా ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుందో ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే బీజేపీ నేతలు విమర్శిస్తూ వచ్చారు. కులగణనకు సంబంధించి కూడా తప్పుల తడకగా కులగణన జరిగింది, బీసీలను కూడా తక్కువ చేసి సర్వే నిర్వహించారని కూడా ప్రధానంగా ఆరోపణలు చేశారు. ఓకే, దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మరోసారి రీసర్వే చేసింది, మరోసారి వాళ్ళ ఇండ్లకు వెళ్ళడం జరిగింది. ఎవరైతే అప్పుడు మొదటిసారి కులగణనలో పాల్గొనలేదో వాళ్ళకి ఇంటికి వెళ్ళి మరోసారి వివరాలను సేకరించింది. ఇక పూర్తి స్థాయిలో అంటే 100% కులగణన నిర్వహించామని కూడా ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. కులగణనకు సంబంధించి ఆ సామాజిక వర్గాలు ఎవరెవరు, బీసీ సామాజిక వర్గం ఎంత జనాభా ఉన్నారు, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంత జనాభా ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంత జనాభా ఉన్నారు, ఇక మిగతా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మైనారిటీలకు సంబంధించి కావచ్చు, ఆ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా లెక్కలు తీసింది. దానికి అనుగుణంగానే 42% సంబంధించి కూడా బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి జనాభా ప్రతిపాదిక విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును ఏదైతే పార్లమెంటుకు పంపడం జరిగింది, రాష్ట్రపతికి బిల్లును పంపించడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా అంటే మొన్నటికు శాస్త్రీయంగా సర్వే నిర్వహించలేదు, తప్పుల తడగగా కులగణన జరిగిందని కూడా మొదటి నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వ బీజేపీ నేతలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ నేతలంతా కూడా కులగణనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు అంటే దేశమంతా కూడా తెలంగాణ మోడల్గా చూస్తూ ఉన్నది. తెలంగాణలో కులగణన జరిగింది. కులగణన ద్వారా రాజకీయాల్లో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అదైతే విద్యా పరంగా అవకాశాలు కావచ్చు, అంటే ఆ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా వనరులతో పాటుగా రిజర్వేషన్లు దక్కబోతా ఉన్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు, దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు సంబంధించి కూడా అయితే హరీష్ ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క క్రెడిట్ని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేయగలుగుతుందంటారు. ఈ విషయంలో కూడా ప్రధాన ఎజెండాగా ఈ అంశానికి చర్చకు వచ్చింది. ఈ అంశాన్ని పైన అంటే కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని కూడా స్వయంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసి తీర్మానం కూడా చేయడం జరిగింది. మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోవాలి, తెలంగాణలో నిర్వహించినట్టుగా కూడా కులగణన సర్వే నిర్వహించలే. సర్వే ఆధారంగా కూడా ఆ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లకు సంబంధించి కూడా
గతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 50% పరిమితిని మించకుండా రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక జీవోను తీసుకొచ్చింది. వీటన్నిటికి సంబంధించి కూడా 50% సంబంధించి కూడా ఆ జీవోను ఎత్తివేయాలి. మిగతా ఏదైతే జనాభా ప్రతిపాదనకు సంబంధించి కూడా సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల కల్పన దిశగా కూడా కులగణన జరగాలి, పకడ్బందీగా కులగణన జరిగాయి. శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణలో ఏ విధంగా కులగణన చేపట్టారో దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా కులగణన చేపట్టాలని కూడా నిన్న సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానించడం జరిగింది. మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా రోల్ మోడల్గా సంబంధించి కూడా నిన్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అభినందించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేయబోయే జనగణనతో పాటుగా కులగణన చేస్తామని కూడా చెప్తా ఉన్నది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి. దీనికి సంబంధించి దేశ జనాభాలో ఎంతవరకు బీసీలు ఉన్నారు, ఎంతవరకు మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారు, పూర్తిగా పకడ్బందీగా లెక్కలు నిర్వహించాలి, కులగణన జరగాలి. కులగణనతో పాటుగా 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి, పకడ్బందీగా కులగణన జరగాలి. త్వరగతిన తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, కులగణన చేపడతాం, ఆ ప్రతిపాదికన బీసీలకు 42% విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ప్రధానమైన హామీ ఇచ్చింది. హామీ మేరకే ఇప్పుడు సంబంధించి కూడా ఏడాది కాలంలోనే ఆ హామీకి సంబంధించి కూడా కట్టుబడి ఉండి దానికి సంబంధించి కూడా కులగణన సంబంధించి కూడా పూర్తి చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ప్రకటనకే పరిమితం కావద్దు, దీనికి సంబంధించి త్వరగతిన కులగణన అంశాన్ని ఏదైతే చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎన్నికల ఎజెండాగా కూడా ఈ కులగణన మారొద్దు అని కూడా రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల కోణంలో కులగణన అంశాన్ని తీసుకోవద్దు, మరోసారి రాజకీయాలకు ఈ కులగణనకు సంబంధించిన అంశాన్ని వాడుకోవద్దని కూడా ప్రధానంగా రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి గతంలో ఏదైతే రాష్ట్రంలో కులగణన జరుగుతున్నప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు అంతా కూడా ఇప్పుడు కులగణనకు సంబంధించి పకడ్బందీగా నిర్వహించాలి, దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి, జనాభా లెక్కలను పూర్తిగా ప్రజల్లో బయట పెట్టాలని కూడా కాంగ్రెస్ నేతల నుంచి కూడా డిమాండ్ వెలువెత్తున్న నేపథ్యం ఉంది. దీని అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా కాంగ్రెస్ నేతలంతా కూడా స్వాగతించారు. త్వరగతిన ఈ కులగణన జరగాలి. దేశంలో పూర్తిగా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్లకు సంబంధించిన పరిమితిని ఎత్తివేసి ఎంత జనాభా ప్రతిపాదక ఉంటారో ఆ ప్రతిపాదిక ఆధారంగా కూడా కులగణనకు సంబంధించిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లతో పాటుగా దేశ వనరులు అందించే ధ్యేయంగా కూడా ఈ కులగణన జరగాలని కూడా కాంగ్రెస్ నేతల నుంచి కూడా డిమాండ్ వెలువెత్తుతున్న నేపథ్యం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.
కులగణనపై బీజేపీకి షాక్ ఇచ్చేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. తమ డిమాండ్ వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైందనే సందేశాన్ని పంపేలా సభను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సభ ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై వాడు ప్రధానంగా పార్టీ పెద్దలతో సీఎం చర్చిస్తారనే టాక్ వినబడుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, కులగణనకు సంబంధించి తమ వలన ఇది జరిగిందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా భారీ సభ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సభను ఎప్పుడు ఎక్కడ చేసే అవకాశం కనబడుతుంది? ఈరోజు ఫైనల్ అవుతుంది అది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా బీసీ కులగణన చేపట్టింది. అంటే అన్ని కులాలకు సంబంధించి కులగణన చేపట్టి ఆ గణాంకాలను కూడా బయటపెట్టడం జరిగింది. ఏ క్యాస్ట్లకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి జనాభాను ప్రకటించడం జరిగింది. డాటాను కూడా సేకరించి ఆ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి భావిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ గణాంకాలను అయితే కులగణన చేపట్టింది. ఇదే డిమాండ్తో రాహుల్ గాంధీ అటు జాతీయ స్థాయిలో డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనతో పాటు కులగణనను కూడా చేపడతామనేది ప్రకటన కూడా 2 రోజుల క్రితం అయితే చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అటు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నేతృత్వంలో విజయంగా సాధించినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ మేరకు నిన్న జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశాల్లో కూడా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయంగా కూడా పార్టీ భావించింది. దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసి సమావేశాల్లో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎట్లా అయితే రాష్ట్రంలో కులగణన చేపట్టారో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ ఇక్కడ అనుసరించినటువంటి పద్ధతి కానీ సిడబ్ల్యూసి అభినందనలు పొందింది. ఈ నేపథ్యంలో ఈ విజయాన్ని ప్రజలకు తెలియజేసేలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉందో, చారిత్రాత్మకమైనటువంటి స్టెప్ ఏదైతే ఉందో, దీన్ని ప్రజలందరికీ తెలియజేసేలా కూడా భారీ బహిరంగ సభను నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు, అదేవిధంగా జాతీయ స్థాయి నేతలను కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు గతంలో 29% మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినటువంటి కొత్త బిల్లు ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లు అనేది వర్తిస్తుంది. ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఈ రిజర్వేషన్లు భారీగా పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. దీనికి కేవలం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కులగణన గణాంకాలు మాత్రమే ఆధారంగా కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ బిల్లుని పార్లమెంటు ఆమోదం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ఒకవేళ పార్లమెంట్లో కూడా ఈ బిల్లు ఆమోదం పొందితే కనుక తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రంగా కూడా కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను పెంచిన మొట్టమొదటి రాష్ట్రంగా కూడా భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రం కానీ రికార్డులోకి ఎక్కనుంది. ఇక ముఖ్యంగా ఇదే పద్ధతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఏదైతే రిజర్వేషన్లను అమలు చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ను వినిపిస్తుంది. ముఖ్యంగా 50% రిజర్వేషన్ల బారికేడ్ ఏదైతే ఉందో ఇది ఒక ఆర్టిఫిషియల్ బారికేడ్గా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సిడబ్ల్యూసి సమావేశాల్లో కూడా ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఈ 50% రిజర్వేషన్ బ్యారికేడ్ని ఎత్తేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. అంటే కేవలం బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలు చూస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు కనుక ఇస్తే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 10 నుంచి 14% వరకు కూడా 2 కేటగిరీలకు వస్తుంది. దాంతోపాటు మైనార్టీలకు 12% నుంచి 14% వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా బారికేడ్ అనేది తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో సిడబ్ల్యూసి సమావేశాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రిజర్వేషన్లను ఎత్తేయాలి, ఈ బారికేడ్ని ఎత్తేయాలనేది డిమాండ్ ప్రధానంగా ఉంది. దీనికి కేవలం కులగణన మాత్రమే బేస్ అవుతుంది. ఈ కులగణన చేపట్టాలంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన బేస్ మోడల్, అలాగే తెలంగాణ రోల్ మోడల్గా దేశానికి ఉంది కాబట్టి ఇక్కడ అనుసరించిన విధానాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే
అయితే రమేష్, ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ మోడల్ను దేశం అనుసరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది దేశం అనుసరిస్తుందని. దీన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుంది బీజేపీ. ఇదొక తప్పుల తడకగా గతంలో కులగణన జరిగింది, కాంగ్రెస్ పార్టీ చేసింది అలా లేదని చెప్పి బీజేపీ అంటుంది. రెండిట్లో వెరసి ప్రజలు దేన్ని తీసుకునే అవకాశం బాగా కనబడుతుంది అంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా. యా, బీజేపీ ముందు నుంచి కూడా ఈ వాదనని ఏకీభవించకపోయినప్పటికీ ముందుగా ఈ డిమాండ్ను లేవనెత్తింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జనగణన అనేది మనకు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ప్రాసెసే అయినప్పటికీ కులగణన క్యాస్ట్ బేసిస్ సెన్సెస్ తీయాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముందుగా ఎలక్షన్ ఎజెండాలో కూడా పెట్టి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేనిఫెస్టోలో కూడా ఇది చేయడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే ఈ కులగణను కూడా చేపట్టి తెలంగాణలో ప్రాక్టికల్గా కూడా ఇది నిరూపించిన సందర్భం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దీని మీద స్పష్టంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. మంత్రి బట్టి విక్రమార్క కానీ వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు కూడా ఆమోదం చెంది గవర్నర్ కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇక బీజేపీకి సంబంధించి ఈ వాదనను అయితే వ్యతిరేకిస్తుంది. కానీ ఇక్కడ రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం మాత్రమే కులగణన చేపట్టినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ను కూడా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అనడానికి ఎట్లాంటిది కూడా లేదు. ఇక స్వయంగా ప్రధానమంత్రి మోడీ సైతం కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సల్స్గా అభివర్ణించినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇందులో ఎటువంటి రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి స్టాండ్ అయి ఉంది. దానికి సంబంధించి ప్రాక్టికల్గా కూడా తెలంగాణలో ఇప్పటికే అమలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మన ప్రభుత్వం కానీ మన రాష్ట్రం కానీ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండేటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా కులగణన చేపట్టాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలు కానీ ప్రాక్టికల్గా వచ్చినటువంటి ఇబ్బందులు లేదా ఎట్లాంటి అవగాహన ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కులగణనను సమర్థవంతంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రుల కమిటీతో పాటు అధికారులకు సంబంధించినటువంటి 2 వేరు కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సిడబ్ల్యూసీ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేసి చెప్పడం జరిగింది. సో సిడబ్ల్యూసీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్పై కానీ ఆయన ఇచ్చినటువంటి వివరణపై కూడా సాటిస్ఫై అయినటువంటి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచన చేయడం జరిగింది. ఖచ్చితంగా రిజర్వేషన్లు కానీ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలు జనాభా ప్రాతిపదికన ఏదైతే అందాలి అనుకుంటే మాత్రం ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఖచ్చితంగా అవసరం అనేది కాంగ్రెస్ స్టాండ్గా కనిపిస్తుంది. దాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఎందుకంటే ఖచ్చితంగా కులగణన కూడా చేపడతామని స్వయంగా ప్రధానమంత్రి మోడీ కూడా ప్రకటించారు. ఖచ్చితంగా వచ్చే జనాభా లెక్కల్లో జనగణనలో భాగంగా క్యాస్ట్ సెన్సెస్ను కూడా కాలం చేరుస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ దేశవ్యాప్తంగా కులగణన అనేది జరిగితే జనాభా ప్రాతిపదికన ఏదైతే రిజర్వేషన్లు డిమాండ్ చేస్తుందో ఇది కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 50% బ్యారికేడ్ ఏదైతే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అమలవుతుందో ఇది తొలగిపోయేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చున్నారు. టైం అయితే చాలా ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనికి ఆ టైంను చూసి షాక్ అయ్యామని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు జనగణన చేయడానికి. దీని గురించి ఏమంటారు? సెన్సెస్లు సంబంధించి ఏదైతే జనరల్ సెన్సెస్ చేసే సందర్భంలోనే క్యాస్ట్ సెన్సెస్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ దానికి ఖచ్చితంగా ఒక టైం పీరియడ్ని అయితే నిర్ధారించలేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న డిమాండ్ కూడా అదే. ఖచ్చితంగా ఒక తేదీని ఒక కట్ ఆఫ్ డేట్ని మనం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించాలి. ఎందుకంటే కులగణన అనేది చాలా దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలకు పరిష్కారం కూడా కలిగించాలంటే కూడా క్యాస్ట్ సెన్సెస్ అనేది అత్యవసరం అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కట్ ఆఫ్ డేట్ని కూడా ప్రకటించాలనేది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇది విద్యా ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్లతో పాటు రాజకీయ రిజర్వేషన్లకు కూడా వర్తించనున్న నేపథ్యంలో నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా ఇది చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఒక కట్ ఆఫ్ డేట్ని అయితే
ప్రకటించాలి. కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్ ఉన్న నాయకత్వంలో ఉన్నటువంటి పద్ధతులు అనుసరిస్తే కనుక ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ డేట్ని అనేది నిర్ణయించుకోవాలి. ఆ తేదీ లోపల క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ అనేది పూర్తి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే అట్లాంటి తేదీని ప్రకటించకపోయినప్పటికీ కులగణనకి తాము అనుకూలంగా ఉన్నామని అయితే ఇప్పటికి చెప్తున్నది. కానీ నిజంగా ఒక ప్లానింగ్ ఉన్న డెడికేటెడ్ కనుక ఒక ఎజెండా మీద డెడికేటెడ్ తీసుకున్న నాయకుడిగా చెప్పాలనుకుంటే మాత్రం ఒక ప్రభుత్వం అనేది పలానా డేట్ లోపల మనం ఈ పనిని పురోగతి సాధిస్తామనేది చెప్పాల్సింది ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా భావిస్తున్న నేపథ్యంలో ఒక కట్ ఆఫ్ డేట్ని అయితే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ అదేవిధంగా ఎవరు కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టమైన కట్ ఆఫ్ డేట్ని అయితే ప్రకటించలేదు. నాకు థ్యాంక్ యూ రమేష్.